హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనందరితో మాట్లాడనుగాక. ఆయన మాటలు మనం విని గ్రహించి లోబడి అంగీకరించి ఆయన మార్గాలను వెంబడించదుముగాక. ఆమె హల్లెలూయా. దైవజనులు సువార్త రాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో ఈ సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క పునరుద్ధాన దినమున మనమందరం కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిని కలిగి ఉండటానికి దేవుడు తన మహాకృప అనుగ్రహించాడు. మరి దేవుని సేవకులు కరుణాకరయ్య గారికి, అదే విధముగా సిస్టర్కి, మరి తల్లి గారికి యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడి ఆయన సొత్తైన ప్రజలుగా స్వాస్థ్యంగా బ్రతుకుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. నేను పెద్ద ప్రసంగికుండాని మీ ముందు నేను నిలబడలేదు. సేవకులు ఏమన్నా అనుకొని ఇబ్బంది ఏం లేదు. మనమందరం కూడా కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశతో చూడండి మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. దేవుని సేవకులు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం నుండి మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలే మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏ మాట వ్రాయబడి ఉన్నది అంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఉదయకాలం ఆరాధన క్రమంలో మనం దేవుని సన్నిధిలో చేరుకున్నాం, కూడుకున్నాం, దేవుని సేవించాం, స్తుతించాం. మళ్ళీ ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరుకోవటం, కూడుకోవటం, సేవించటం, దేవుని వాక్యంతో మనం పోషింపబడటం శారీరకంగా కొంచెం ఇబ్బంది అయినా కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. మనం అందరం కూడా మాటి మాటికి దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని సన్నిధికి మనం వచ్చి దేవుని పాదాలు మనం పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనందరి పట్ల తన నమ్మకత్వాన్ని ప్రతినిత్యం ప్రత్యక్షపరచుకుంటాడు. ఏదైనా వ్యర్థంగా పోవచ్చేమో కానీ ప్రార్థన వ్యర్థంగా పోదు. అంత మాత్రమే కాదు కానీ ఏదైనా వ్యర్థంగా పోవచ్చేమో కానీ నీ దేవుడు చేసినటువంటి చూడండి వాగ్దానం కానివ్వండి, దేవుని బిడలుగా మనము బ్రతికితే ఆ యొక్క బ్రతుకు మనందరికీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఎందుకంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించరు. అంటే ఈ రాత్రి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము సేవకుల ద్వారాగా మరి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో మనం చేరుకోవటానికి, కూడుకోవటానికి, దేవుని పాదాలు పట్టుకోవటానికి, దేవుని వాక్యంతో మనం హెచ్చరించబడటానికి, ఆదరించబడటానికి దేవుడు మనకి ఈ గొప్ప అవకాశం కలుగు చేశాడు. గనుక
దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేయటానికి వీలు లేనే లేదు. నేను ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసే ముందు చూడండి, ఉద్యోగ బాధ్యతలు దేవుని సేవకులు కలిగి ఉన్న, కుటుంబ బాధ్యత దేవుని సేవకులు కలిగి ఉన్న, చూడండి, దేవుని సన్నిధిలో నేను దేవుని యొక్క స్వరూప్యంలోకి మలచబడాలి. దేవుడు నాకు అప్పగించినటువంటి మరి సంఘం కూడా దేవుని యొక్క స్వరూప్యంలోకి మలచబడాలి. దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు ప్రతి వ్యక్తి గురించి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనేటువంటి భయంతో చూడండి చాలా నమ్మకంగా దేవుని యొక్క సేవలో దేవుని సేవకులు ముందు కొనసాగుతూ ఉన్నారు. గనుక చూడండి, మన దైనందినటువంటి దినచర్యలో చాలా పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు దేవుని మందిరంలో దేవునికి మనం కనబడాలి. దేవుడు నన్ను చూస్తాడు. దేవుని మందిరంలో దేవునికి నేను కనబడితే దేవుడు నా పట్ల తన నమ్మకత్వాన్ని ప్రతినిత్యం ప్రత్యక్షపరచుకుంటాడు. నేను నమ్మదగినటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను అని ఒక మంచి ఆలోచనతో మనం ముందు కొనసాగాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, ఈ రాత్రి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మనం మార్చి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. 13 వచనాలు ఉన్నాయి. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 259 పేజీ, 259 పేజీ, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకును, అందరం కలిసి చదువుదాం. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకును సౌలు కుటుంబములో ఎవడైనా కలడే అని దావీదు అడిగను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షెబాయు ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, షెబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడినైన నేనే షెబాను అనను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నాకుడు శేషించి ఉన్నాడా అని అతను నన్ను అడుగగా షేబా, యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా షేబా, సిత్తగించము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడకు మాకీరి ఎంటనున్నాడని రాజుతో అనను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమీయేలు కుమారుడకు మాకీరి ఎంట నుండి అతనిని రప్పించను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెత్ దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెత్ అని అతనిని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసునైన నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయుడల నీవు దయచూపుటకు నీ దాసుడు నేను ఎంతటి వాడను అనను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షేబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారుడికి నేనిప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెత్ ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చను. ఈ షీబాకు 15 మంది కుమారులు 20 మంది దాసులు ఉండిరి. నా ఏలుడు వాడు రాజు తన దాసులకి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడినైన నేను చేసేదనని షేబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెత్ రాజకుమారుల్లో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయిచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు నేను, వాని పేరు మేక. మరియు షేబా ఇంట్లో కాపురమన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయిచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుకోవటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనము చదివినటువంటి వారమే. చాలామంది దైవజనుల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. అయితే మరొక పర్యాయం ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడటానికి
ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగను. దావీదు ఇశ్రాయేలీలకు రెండో రాజు. మొదటి రాజు సౌలు. అయితే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్. ఇప్పుడు దావీదు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, సౌలు సావుకుడైనటువంటి షెబాతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదును అడిగను. అంటే దావీదు కలిగి ఉన్నటువంటి లక్షణం, మూడో లక్షణం అదంటే మూడో వచనంలో కూడా ఈ మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా, షీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అంటే ఈ 2 వచనాలను మనం పరిశీలన చేస్తే దావీదు అన్నాడు, చూడండి 3వ వచనంలో, యెహోవా నాకు దయ చూపినట్లుగా. మొదటి వచనంలో, నేను యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగను. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దావీదుకి దేవుడు చూడండి దయ చూపించాడు. దావీదుకి దేవుడు చూడండి మేలు చేశాడు. లెక్కలేని పర్యాయాలు దావీదు పట్ల దేవుడు తన నమ్మకత్వాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు మేలు చేశాడు, నేను కూడా ఇతరులకు ఏం చేయాలి, మేలు చేయాలి అనేటువంటి మంచి ఆలోచన కలిగి ఉండి షేబాతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మేలు చేసేటువంటి లేదా ఉపకారం చేసేటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఇదే మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే సౌలు ఒక పర్యాయం సాక్ష్యం ఇస్తాడు. ఎవరి గురించి? దావీదు గురించి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 245వ పేజీ మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము చూడండి 17-18 వచనాలు కలిపే ఉన్నాయి. దావీదుతో ఇట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నాకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడవు. అంటే ఉపకారము చేసేటువంటి బుద్ధి ఎవరు కలిగి ఉన్నారు? దావీదు కలిగి ఉన్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని మనం పరిశీలన చేస్తే ఉపకారము చేసేటువంటి బుద్ధిని కలిగి ఉన్నారు. ఉపకారము చేసేవాళ్లే కానీ అపకారము చేసే వాళ్ళలాగా దేవుని నమ్మినటువంటి బిడలు లేరు. అందుకనే మనము కొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే ఆదికాండములో 50వ అధ్యాయంలో మనము 21వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. 44వ పేజీ ఆదికాండము 50వ అధ్యాయము చూడండి 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దాదాపుగా 70 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వాళ్ళు కీడు చేసిన వాళ్లే కానీ యేసేపుకి వాళ్ళు మేలు చేసినటువంటి వాళ్ళు కానే కాదు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నలందరూ కూడా భయాందోళనకు గురి అయిపోయి మాకు కీడు చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యేసేపు తన అన్నలకు ఏం చేశాడు? మేలే చేశాడు, ఉపకారమే చేశాడు, కానీ అపకారం చేయలే. పరిస్థితి చూడండి, వాళ్ళు కీడు చేసిన వ్యక్తులే కానీ వాళ్ళు అపకారం చేసిన వ్యక్తులే కానీ ఉపకారం చేసినటువంటి వ్యక్తులు కానే కాదు. అయినా అంటున్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ఎట్లా మాట్లాడుతున్నాడు? ప్రీతిగా మాట్లాడుతున్నాడు. ఇదే చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ యేసేపు మోషేను కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. 46వ పేజీ 2వ అధ్యాయము 17వ వచనం. మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను.
పరిస్థితి మనం ఇక్కడ పరిశీలన చేస్తే, ఫరోకు భయపడి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, తాను అక్కడ చూడండి, మరి స్త్రీలు వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ మందలకు నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు చూడండి 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, కొంతమంది వ్యక్తులు ఏం చేశారు, ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే వాళ్ళందరినీ కూడా ప్రక్కన పెట్టేసి ఆ యొక్క మందలకు ఇతను ఏం చేశాడంట చూడండి, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకి ఏం చేశాడంట, నీళ్లు పెట్టాను. అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముక్కు మొహం కూడా వాళ్ళది, అంటే వాళ్ళు ఎవరో ఎప్పుడో చూసినటువంటి వ్యక్తి కాదు. చూడకపోయినా కానీ అక్కడ తన సహాయం అక్కడ అవసరం ఉంది కనుక తప్పనిసరిగా మోషే వాళ్ళకి ఏం చేశాడు, సహాయం చేశాడు, అంటే ఉపకారము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము రూతు గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేస్తే చూడండి, మనము ఇక్కడ కూడా మనము ఈ విషయాన్ని చూడగలుగుతూ ఉంటాం. బోయాజు చేసినటువంటి ఉపకారాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయము 16వ వచనము, 221వ పేజీ. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. ఏంటంట, ఆమె పరిగి ఏరుకుంటుంది. పరిగి ఏరుకుంటే చాలా తక్కువే దొరుకుతాయి కానీ ఎక్కువ దొరకవు. కానీ బోయాజే తన పొలంలో పనిచేసే వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు, కొంచెం వదిలిపెట్టండి అయ్యా, ఆమెకి సమృద్ధిగా ఆహారం దొరికేటట్లుగా వదిలిపెట్టండి అయ్యా అని చెప్పాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలుగా చూడండి, ఆల్రెడీ ఈ అధ్యాయం పైభాగంలో మరి బోయాజు ఈ యొక్క పాప విషయం అన్ని విషయాలు కూడా ఆరా తీశాడు. ఆరా తీసిన తర్వాత కూడా తాను విస్తారమైనటువంటి పొలం ఉన్నా కానీ అంతా దేవుడే నాకు ఇచ్చాడు, పాపం భర్తను కోల్పోయింది, మోయాబురాలు బెత్లెహేముకు వచ్చింది, తాను పోషింపబడాలి, తన అత్తగారు కూడా పోషింపబడాలి, దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు అని బోయాజు రూతుకి ఏం చేశాడంట, ఉపకారం చేయటానికి ఇష్టపడ్డాడు, ఆ పనివారికి ఆజ్ఞాపించాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, 4 వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం. 1 యోసేపు, 2 మోషే, 3 బోయాజు, ఇలాగా దావీదును కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడినటువంటి మనము కూడా మనలను దేవుడు ప్రేమించి మనలను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినప్పుడు చూడండి, దేవుడు మనలను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచినప్పుడు చేతనైనంత మటుకు చూడండి మనం మేలే చేయాలి కానీ కీడు చేయటానికి ఇష్టపడకూడదు. రోమిలు రాసినటువంటి పత్రికలో పౌలు చూడండి రోమా సంఘానికి చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. శక్యమైతే చూడండి దేవుని బిడ్డలుగా 17వ వచనం, కీడుకు 12వ అధ్యాయము 17వ వచనం, 142వ పేజీ చదువు. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన. యోగ్యమైన వాటిని గురించి అంటే కింద ఏమని ఉంది, పుట్టినోట్లో పైన 3 ఉంది, గుర్చి అనే దగ్గర కింద మేలైన వాటిని గురించి. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాన్ని మరి పరిశీలన చేస్తే 21వ వచనంలో కీడు వలన జయింపబడక మేలు చేత, అంటే ఈ వచనాలన్నిటిని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, యోసేపు కలిగి ఉన్నటువంటి ఉపకార బుద్ధి, మోషే కలిగి ఉన్నటువంటి ఉపకార బుద్ధి, బోయాజు కలిగి ఉన్నటువంటి ఉపకార బుద్ధి, దావీదు కలిగి ఉన్నటువంటి ఉపకార బుద్ధి, మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి ఉపకార బుద్ధి. మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు మేలు చేశాడా కీడు చేశాడా? గెత్సెమనే తోట దగ్గర నుండి గొల్గొతా కొండ వరకు చిత్రహింసలు పెట్టారు.
రాత్రికి రాత్రే అన్యాయపు తీర్పు తీర్చారు. తలకు ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి వేయబడి ఉంది, నోట్లో చేదు చిరక, చేతులకి కాళ్ళకి మ్రేకులు, దేహం ఒకటి దక్కు 40 కొరడా దెబ్బలు. ఆ యెరూషలేము వీధులలో ఆ భారమైన సిలువను మోస్తూ నడవలేక నడిచాడు. అయితే చూడండి, బలమంతా కూడా, శక్తి అంతా కూడా కూడగట్టుకొని తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని. అంటే దేవుడు మనకు మేలే చేశాడు కానీ కీడు చేయలే. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఇతరులకు మేలే చేయాలి, ఉపకారము చేసే వారముగానే ఉండాలి, కానీ అపకారము చేసేటువంటి వారముగా ఉండటానికి వీలు లేదు. మీరు అపకారం చేశారని నేను అంటలేదు. ఇప్పటి వరకు మనము చాలా ఉపకారం చేశాం, ఇంకా చాలా చూడండి, అనేకులకు ఇంకా మనము ఉపకారం చేసే బిడలుగా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. రండి, మనము 9వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు షెబాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగను. సౌలు కుటుంబమునకు సేవకుడును షిబాయును ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, షిబావు నీవే కదా అని అడుగగా, అతడు నీ దాసుని నేనే షిబాని నన్ను. సౌలు యొక్క సేవకుడెవరో షిబా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదుకి ఈ షిబాకి సంభాషణ జరుగుతూ ఉంది. ఈ సంభాషణలో చూడండి, దావీదు అడిగాడు, ఎవరైనా ఉన్నారా యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయటానికి, మేలు చేయటానికి అంటే, వెంటనే షేబారు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, లోదేబారులో మాకీరి అంట చూడండి కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెత్ ఉన్నాడు అని చెప్పాడు. ఎవరున్నారు? ఎక్కడ చెప్పండి. లోదేబారులో మాకీరి అంట కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెత్ ఉన్నాడని చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, 9వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి, పిలిపించమన్నాడు, పిలిపించాడు. ఇప్పుడు మెఫీబోషెత్ వచ్చాడు. చూడండి మాట్లాడుతున్నటువంటి మాట, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెత్ అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైనా నేనున్నానెను. 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలుగా సాగిలపడి నమస్కారము చేయగా. ఎవరు సాగిలపడి నమస్కారం చేస్తారు అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ఎవరైతే భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే సాగిలపడి నమస్కారం చేస్తారు. చూడండి, ఇట్లా బోర్లుగా పడిపోయి నమస్కారం చేయటం అంటే. రెండవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి, అతను మాట్లాడుతున్నటువంటి మాట, మెఫీబోషెత్ దావీదుతో ఏమంటున్నాడు? చిత్తము అంటున్నాడు. అంటే నా చిత్తం అంటూ ఏమీ లేదు, మీరు ఏది చెబుతారో అదే నేను చేస్తాను. స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టేశాడు. ఎవరు స్వచిత్తాన్ని ప్రక్కన పెడతారంటే చూడండి, ఎవరైతే భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళే స్వచిత్తాన్ని ఏం చేస్తారు? ప్రక్కన పెడతారు. పౌలు అంటాడు, గలతీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే 21వ వచనంలో అనుకుంటాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూడండి, యేసుక్రీస్తుతో ప్రభువుతో పాటు ఈయన ఏమయ్యాడంట? సిలువ వేయబడ్డాడంట. ఇంకేమన్నాడు అక్కడ? జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు సిలువ వేయబడ్డాడు మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. బయటికి రావటానికి కుదిరిద్దా? కుదరదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుని బిడలుగా స్వచిత్తం అనేటువంటిది ఏమైంది? సిలువ వేయబడి ఉంది. ఇక చూడండి, పౌలు జీవితంలో సొంత తలంపులు, సొంత ఆలోచనలు చూడండి, అవన్నీ కూడా ఏమైపోయినాయి? సిలువ వేయబడ్డాయి. ఇక దేవుని చిత్తం, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని స్వభావం, దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క నడవడికే. అందుకనే చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను
కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు మెఫీబోషెతు రాజుతో మాట్లాడుతున్నటువంటి రెండో మాట ఏంటంటే చిత్తం అంటున్నాడు. అంటే మెఫీబోషెతు మా లోదేబారులో మాకీరి అంట ఉంటూ కూడా ఏం చేస్తున్నాడంటే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందు కొనసాగుతాను. దేవుని బిడ్డలుగా మనము మూడో విషయాన్ని పరిశీలన చేస్తే మళ్ళీ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, నీ దాసుడనైనా నేనున్నానను. చూడండి 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. రాజు అన్నాడు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి ఎంతయో నీకేం చేస్తాను, మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీగా అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా యొడల నీవు దయచూపుటకు నీ దాసుండగు నేను ఎంతటి వాడను. అంటే 9వ అధ్యాయము దేవుని బిడ్డలుగా 7వ వచనం మనము పరిశీలన చేస్తే, 6వ వచనం ఆఖరి లైన్ పరిశీలన చేస్తే అక్కడ ఏమన్నాడు, నీ దాసుడనైనా నేనున్నాను. అంటే దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే ఎట్లా బగ్గుమని మండిపోతూ ఉంటుంది. శత్రువే కాని మిత్రువు కానే కాదు. అయినా కానీ లోదెబారులో మాకీరి అంట ఈ యొక్క మెఫీబోషెతు భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు గనక చూడండి, తను తాను ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. నీ దాసుడిని అంటున్నాడు, కానీ నా తాతయ్య నా తాతయ్య ఎవరు అనుకుంటున్నారు, నా తండ్రి ఎవరు అనుకుంటున్నారు, అసలు నేను ఏ కుటుంబంలో నుండి వచ్చాను, 12 గోత్రాల ప్రజలకు మొట్టమొదటి రాజు మా తాతగారే. ఏం లేదు, మొత్తం కూడా చూడండి చచ్చిపోయింది. అంటే రహస్యముగా భక్తి జీవితం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి తను తాను ఏం చేస్తాడు, తగ్గించుకుంటాడు. మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు, నేలబట్టుకు తగ్గించుకున్నాడు. మనం పాడతాం కదా, లోకాలన్నీ ఏలే రారాజైనా, లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు సామాన్యుల ఇంటని కాలు మోపినావు. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు సామాన్యుల ఇంటని నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది అంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. మైన వాడవు, మనవుని రూపమెత్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము కూడా 3 దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు చూడండి, 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి నిండు వృద్ధుడు కూడా ఏం చేశాడు, సాగిలపడ్డాడు. అంటే దేవుని బిడ్డలుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మెఫీబోషెతు లోదెబారులో మాకీరి అంట భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు గనుక ఆ భక్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఉన్నతమైనటువంటి అధికారులు ఎదుట తను తాను ఏం చేస్తాడు, తగ్గించుకుంటాడు. రాజు అన్నాడు, మీ తాతయ్య గారి మీ నాన్నగారిని బట్టి నేను నీకు మేలు చేస్తానయ్యా. నువ్వు బ్రతికినంతకాలం నా ఇంటి దగ్గరే ఉండి నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయమంటే కాలు రెగరేయలేదు. కానీ ఏమంటున్నాడు మళ్ళీ, చచ్చిన కుక్క వంటి వాడనైనా నీవు నా యొడల నీవు దయచూపుటకు నీ దాసుండైనటువంటి నేను ఎంతటి వాడను. కనుక దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలుగా మెఫీబోషెతు
రహస్య చూడండి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక తను తాను ఏం చేస్తున్నాడంటే చూడండి చాలా తగ్గించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలుగా అసలు ఈ వ్యక్తి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటామంటే 251 పేజీ 31 అధ్యాయము చూడండి, మనము 7వ వచనాన్ని పరిశీలన చేస్తే 6వ వచనం, ఎలాగన సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువారును అతని వారందరూ ఒక దినమనే మరణమాయరి. చూడండి, తండ్రి సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, వాళ్ళతో పాటు ఉన్నవారు కూడా చనిపోయారు. అయితే ఈ యొక్క మెఫీబోషెతు బ్రతికుండటానికి గల కారణం ఏంటని మనం పరిశీలన చేస్తే 2వ సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే 255 పేజీ, సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటి వాడగు ఒక కుమారుడు ఒకడుండెను. యజ్రాయేలు నుండి సౌలును గుర్చి యోనాతానును గుర్చి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలంటే ఇతనికి 5 సంవత్సరాలంట. అయితే ఆ ఇంట్లో పని చేసేటువంటి ఆ యొక్క పని మనిషి లేదా దాది వాణ్ణి ఎత్తుకొని పరుగున పోతూ ఉంటుంటే ఆ బాబుని ఏం చేసింది ఆ తల్లిగారు? పడవేసింది. పాపం ఆ సమయంలో పడిపోయాడు. అప్పుడు ఏమైపోయినాయి? కుంటి కాళ్ళు కలిగిపోయాయి. కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు. లోదేబారులో మాకీరు కూడా చాలా ధనవంతుడే. అతను కూడా ఏం చేశాడంటే ఈ యొక్క మెఫీబోషెతుని చేరదీశాడు. నా ఇంట్లో ఉండయా అని దేవుని ప్రేమను బట్టి ఈ మాకీరు చేరదీసినప్పుడు ఆ ఇంట్లో ఉండి ఈ యొక్క మెఫీబోషెత్ అంట భక్తి జీవితాన్ని కలిగి జీవించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడటం, దేవుని స్తుతించటం, ఎవరు ఎలా ఉన్నా కానీ దేవుడు నాకున్నాడు అని దేవుని మీద నమ్మకం కలిగి ముందు కొనసాగటం. తాను ఎప్పుడైతే అలా భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడో దేవుడు ఏం చేశాడంటే ఇతను దావీదు జ్ఞాపకం చేసుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుని బిడలుగా మన జీవితాలలో కూడా మనము యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనమందరం కూడా ఉద్యోగం చేసే స్థలములో ఉన్నా, వ్యాపారం చేసే స్థలములో ఉన్నా, చేతి పని కలిగి ఉన్నటువంటి స్థలములో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఊరిలో ఉన్నా, మనం ఎక్కడున్నా కానీ మనం ఏం చేయాలంటే మనము భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. భక్తి జీవితాన్ని కలిగి ఉండేవారు వేకునే లెగుస్తారు. ఒక స్తోత్రం చెప్పొచ్చుగా. భక్తి జీవితాన్ని కలిగి ఉండేవాళ్ళు వేకునే లేచి స్తుతులు చెబుతారు. భక్తి జీవితాన్ని కలిగి ఉండేవాళ్ళు చూడండి, వాళ్ళు ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయం ద్వారాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలను సరిచేసుకుంటారు. అంత మాత్రమే కాదు కానీ భక్తి జీవితం కలిగి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, వాళ్ళు దేవుని కొరకే బ్రతుకుతారు కానీ వాళ్ళ కొరకు బ్రతకరు. చూడండి, గిరిగేసుకొని వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకోరు. చూడండి, సర్వలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల కొరకు, దైవ సేవకుల కొరకు, స్వార్థికుల కొరకు, సంఘ కాపురుల కొరకు, మిషనరీస్ కొరకు, రోగుల కొరకు, అందరి కొరకు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు కానీ భక్తి జీవితాన్ని కలిగి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఆ స్థలంలో ఒకసారి కాకపోయినా ఒకసారైనా సరే వారితో పాటు ఉన్నటువంటి వారికి స్వార్థ ప్రకటిస్తారు. ఏం చేస్తారు? స్వార్థ ప్రకటిస్తారు. భక్తి జీవితాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నా కానీ దేవుని తలంపులే, దేవుని ఆలోచనలే, దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుతూ ఉంటారు. భక్తి జీవితాన్ని కలిగి ఉండే వాళ్ళు చూడండి, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారనుకోండి, త్వరితంగా పనంతా కూడా చేసుకుంటారు. మోకరించి తలుపు వేసుకొని మోకరించి రహస్యంగా ఏం చేస్తారంటే ప్రార్థన ద్వారాగా ప్రభుతో మాట్లాడతారు. భక్తి జీవితాన్ని కలిగి ఉండేవాళ్ళు దేవుని బిడ్డలుగా రాత్రి చూడండి, వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి సాయంకాలం
కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు. ఆ తరువాతే భోజనం చేస్తారు. ఆ తరువాతే విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఈ వ్యక్తి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు అంటానికి రుజువు ఏంటంటే, చూడండి, సాగిలపడి నమస్కారం చేశాడు. చూడండి, అన్ని అవయవాలు బాగున్నప్పుడే కొన్ని పర్యాయాలు, నాకు ఇప్పటికీ ఉన్నటువంటి అలవాటు, నేనేదో గొప్పని చెప్పట్లేదు, ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మా సంఘబిడలు మా దగ్గరకు వచ్చినా కానీ, లేకపోతే ఎవరైనా గ్రామస్తులు మా దగ్గరకు వచ్చినా కానీ, నేనే కనుక కుర్చీలో ఉంటే వెంటనే లేచి నిలబడతా. అమ్మమ్మో మీరేంటండి లేచిపోయారంటారు. అంటే అదేంటంటే గౌరవం, వాళ్ళని మనం గౌరవించినట్లు. అలాగా కాళ్ళు రెండూ కూడా ఇరిగిపోయినాయి, కానీ దాన్ని ఏం చేస్తున్నాడు? సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. రెండో విషయం మనం పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలుగా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడా? మీ చిత్తం అయ్యా అంటున్నాడు. చిత్తం అంటున్నాడు. నీ దాసుని అని తగ్గించుకుంటున్నాడు. అసలు నేను చచ్చినా నేను ఎంతటి వాడినే అంటున్నాడు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? రక్త సంబంధులు లేరు, బంధుమిత్రులు లేరు, శ్రేయోభిలాషులు లేరు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దావీదు ద్వారాగా తల్లిదండ్రుల కన్నా ఎక్కువైనటువంటి, చూడండి, దావీదు యొక్క ఇంట్లో ఈ మెఫీబోషెతుని దేవుడు కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు తెలుసు అనుకుంటున్నాను, దావీదుకి దాదాపుగా 20 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 20 మంది పిల్లలు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు దావీదు అంటున్నాడంట, నాన్న నేను చనిపోయిన తర్వాత కూడా ఈ మెఫీబోషెతు, తను కలిగినటువంటి ఆ కుమారుడు ఉన్నాడు కదా మేక, అతను కూడా మీరు చూసుకోవాలి. మీ తమ్ముడు లాంటి వాడు, ఇతను మీరేం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడంట. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా దేవుడు, చూడండి, ఎక్కువగా చూడండి, తండ్రిగా తల్లిగా దేవుడు ఉన్నాడా లేడా? ఈ మెఫీబోషెతుకి తల్లిదండ్రులు లేని లోటు తీర్చాడా తీర్చలేదా? తీర్చాడు. రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎలా ఉన్నావు, భోజనం చేసావా లేదా అని పిలిచి పలకరించేవాళ్ళు మాకీరి ఇంట్లో లేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా పిలిచేవాళ్ళు, పలకరించేవాళ్ళు, మందలించేవాళ్ళు, ఆలనా పాలన చూసేవాళ్ళనే దేవుడు తనకు అనుగ్రహించాడు. 2 విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. ఇలా మనం పరిశీలన చేస్తే, మాకీరి ఇంట్లో ఉన్నప్పుడు తన తండ్రి యొక్క స్థలాలు పొలాలు, తన తాతగారి యొక్క స్థలాలు పొలాలు ఈ మెఫీబోషెతుకి ఏమైనా తెలుసా? ఒకళ్ళు తెలుసున్నా కానీ ఇతను సాగు చేసుకోవటానికి, ఆ పొలం దగ్గరకు వెళ్ళటానికి, ఆ ప్రజలను పిలిపించుకొని ఈ పొలం సాగుబడి చేసుకోండి అని చెప్పడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? లేవు. కానీ ఇప్పుడు దేవుడు షేబాలతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు 15 మంది పిల్లలు అన్నావు కదా, నీకు 20 మంది దాసులు ఉన్నారు అన్నావు కదా, మొత్తం ఎంతమంది? 35. నువ్వు కూడా 36 మంది పనివారిని దేవుడు ఏం చేశాడు? ఈ మెఫీబోషెతుకి అనుగ్రహించాడు. ఒక స్తోత్రం చెప్పొచ్చుగా. పనికి కూడా ఎవరు పిలవరు. ఎవరిని? మాకీరి ఇంట ఉన్నప్పుడు ఈ మెఫీబోషెతుని, కుంటికాళ్ళు కలిగినటువంటి వ్యక్తి కదా, ఎవరు పనికి పిలవరు, ఎవరు ఇతను గౌరవించరు. ఇప్పుడు ఇతనే అనేకులకు పని కల్పించేవాడిగా, జీవనోపాధి కల్పించేవాడిగా ఇతనే, చూడండి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక యజమానుడిగా దేవుడు ఇతను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతని కింద చాలామంది 36 మంది పనివారు ఉన్నారు. ఆ 36 మందిని పోషించే భాగ్యం దేవుడు ఇతనికి ఇచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు స్థలాలు పొలాలు లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? స్థలాలు పొలాలు కూడా ఇచ్చాడు. ఇలా మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలుగా చూడండి, ఇంతకుముందు ఇతన్ని ఏమనేవాళ్ళు? కుంటికాళ్ళు కలిగినోడు అని అనేవాళ్ళు. ఇప్పుడు భోజనం బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే ఈ బల్ల సాటున ఈ కుంటికాళ్ళు ఏమవలా? కనబట్టలే. రాజుగారు కుమారులు ఒక కుమారుడిగా అయిపోయి అందరూ కూడా దావీదు యొక్క కుమారులను గౌరవించినట్లుగా, దావీదుని గౌరవించినట్లుగా ఇతనుడు కూడా ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ రాత్రి దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈ దుర్దినాలలో, ఈ భయంకరమైనటువంటి దినాలలో మనము యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము చూడండి, మనము ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చేతి పని కలిగి ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నా, మనము ఎక్కడున్నా కానీ మనం ఏం కలిగి ఉండాలంటే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలాప వాక్యాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. సియోను కుమారి రేయి ప్రాకారమా, ఎప్పుడు లేకమన్నాడు? 9ంటికి 8ంటికి లేకమన్నాడా? 7ంటికి లేకమన్నాడా? చెప్పండి. మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. ఒకసారి విలాప వాక్యాలు మనం చూసి మనము చూడండి ముందు కొనసాగుదాం. ఎప్పుడు లేకమంటున్నాడు? 3వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. సియోను కుమారి ప్రాకారమా, 18వ వచనం. నదీ ప్రవాహం వలె దివారాత్రం కన్నీరు పారనిమ్ము, విరామం కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకును నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ 18, 19 వచనాల ప్రకారం సంఘం ఎవరై ఉన్నారు? సియోను యొక్క కుమారి. మనం ఎప్పుడు లేగాలంట? రేయి మొదటి జామున, వేకువజామున లేవాలి. వేకువజామున భక్తి జీవితం కలిగి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వేకువజామున లెగిస్తారు. ఆ టయానికి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే లేపుతాడంతే. వాళ్ళే చాలాసార్లు సాక్ష్యం చెబుతూ ఉంటారు ఇతరులతో. ఏమనంటే, ఎందుకో మరి ఎవరో కానీ చూడండి నా దగ్గరకు వచ్చి నన్ను ఏం చేస్తున్నారు? లేపుతున్నారని చెబుతారు. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళని మనం పట్టుకోలేము. ప్రార్థన ద్వారాగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఆత్మ వాళ్ళలో ఉండి చూడండి ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగలతో తానే వారి పక్షాన్ని ఏం చేస్తాడు? అసలు ఇక చూడండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. గంటలు చూడండి ఎన్ని గంటలు వెళ్ళిపోతారో తెలియదు. అలాగా ఈ యొక్క రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మెఫీబోషెత్ని దావీదు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఆల్రెడీ యోనాతాను నేను చనిపోయినా కానీ నా సంతతిని నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. కానీ ఈ యొక్క వచనాలను బట్టి, ఈ పదాలను బట్టి సాగిలపడి నమస్కారం చేయటం, నీ దాసుణ్ణి నేనున్నానని అంటాం, చిత్తం అంటాం, చచ్చిన కుక్కనైన అని అంటాం. ఈ విధానాలన్నిటిని బట్టి మనం పరిశీలన చేస్తే బైబిల్ పండితులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి తానంట కుంటికాళ్ళు కలిగినటువంటి వ్యక్తి అయినా సరే, తల్లిదండ్రులు లేకపోయినా కానీ, తోబుట్టోలు లేకపోయినా కానీ, అననుకూల పరిస్థితిలో ఉన్నాను కానీ తానంట భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రాన్ని కలిగి ఉన్నా. మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము చాలా దుర్దినాలలో ఉన్నాం. జూలై ఆఖరి దినాలలో చూడండి కేరళ రాష్ట్రంలో వాయనాడు అనేటువంటి జిల్లాలో ఒక డ్యామ్ తెగిపోయి దాదాపుగా ఆ రాత్రికి రాత్రే ప్రవాహం వచ్చేసి ఒక 3 ప్రాంతాల వాళ్ళు ఏమైపోయారు? మునిగిపోయారు, జలసమాధి అయిపోయారు. చూడండి మట్టిలో కలిసిపోయారు. ఆగస్టు ఆఖరిలో విజయవాడలో, అంత మాత్రమే కాదు కానీ ఖమ్మంలో చూడండి వరద వచ్చేసి చాలామంది ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. మనల్ని దేవుడు ప్రేమించి జూలై మాసం దాటేశాడు, ఆగస్టు మాసం దాటేశాడు, సెప్టెంబర్ మాసంలో 4వ పునరుద్ధాన దినాన దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. ఒక స్తోత్రం చెప్పొచ్చుగా. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనం దుర్దినాలలో ఉన్నాం, మనం భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. నామకార్థ జీవితం జీవించడానికి వీలు లేదు, భక్తిహీనులుగా బ్రతకడానికి వీలు లేదు. మనము చూడండి దేహంలో అనారోగ్యం ఏలుబడి చేస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు ఏలుబడి చేస్తున్నా, సమస్యలు ఏలుబడి చేస్తున్నా, చూడండి మనకి ఏమీ లేకపోయినా మనము
ఈ లోకంలో పరదేశులమని, యాత్రికులమని, దేవుడు మనకు ఉన్నాడని ప్రతినిత్యం కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు అంటాడు భక్తి జీవితాన్ని గురించి, లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ దుర్దినాలలో మనుషులు ఎలా ఉన్నారో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలుగా 4వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉంటాం. రండి, 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనము 3వ అధ్యాయము మనం పరిశీలన చేస్తే, అంత్య దినములలో ఒక్క మాట రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందు కొనసాగుతాను. దేవుని బిడలుగా మనుషులు ఈ దుర్దినాలలో ఎలా ఉన్నారు అని లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం, 191 పేజీ. నాన్న 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, 4:7. 1 తిమోతి 4:7 ఒక్క మాట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏం చేయాలంటే మనము అన్ని విషయాలలో ప్రయోజనకరమైనటువంటి దైవభక్తిని మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా మనము దుర్దినాలలో ఉన్నాం, భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. అయితే ప్రజలను మనం చూడకూడదు, కానీ దేవునిని మనం చూస్తూ మనమందరం కూడా భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు దావీదు దగ్గర దావీదు 12 గోత్రాల ప్రజలకు రాజై ఉన్నాడు. కానీ మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజై ఉన్నాడు. మెఫీబోషెతు దగ్గర మన పేరు పెట్టుకుందాం. మెఫీబోషెతు ఎలాగా పల్లెటూరులో ఇల్లు లేదు, సొంత ఇల్లు ఉందా? ఏమన్నా సొంత ఇల్లు లేదు, పల్లెటూరులో ఉన్నాడు. దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చాడా ఇవ్వలేదా? చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? సిటీలోకి తీసుకొచ్చాడు, యెరూషలేముకి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు. దావీదు యోనాతానుని బట్టి, లేకపోతే దావీదు మెఫీబోషెతును ఎట్లాగా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, మెఫీబోషెతు మాకీరి ఇంట్లో భక్తి జీవితం కలిగి జీవిస్తున్నాడు కనుక దేవుడు దావీదు చూడండి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకునేటట్లు దేవుడు చేశాడు. ఒక స్తోత్రం చెబుదాం. ఈ యొక్క లోకములో మనము భక్తి జీవితం కలిగి జీవిస్తే దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అందరూ మనలను ఏం చేయొచ్చు? విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మనలను విడిచిపెట్ట. ఒక మాట, యేసేపు సరసాల్లో ఉన్నాడు. పానదాయకుల అధిపతి, భక్షకారకుల అధిపతి, వాళ్ళిద్దరూ కూడా జైల్లోకి వచ్చారు. వాళ్ళిద్దరూ కలగన్నారు. ఈ కలభావం యేసేపు చెప్పాడు. యేసేపు అన్నాడు, బాబు మీరు కొంచెం మీ బయటికి వెళ్ళిన తర్వాత రాజు ఎదుట నిలబట్టి నన్ను కూడా మీరు జ్ఞాపకం. ఏం చేశారు వాళ్ళు? జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున చాలామంది మనలను మర్చిపోవచ్చు, కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. మన స్థితిగతులను మారుస్తాడు. ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండం, దేవుడు మనలను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. భక్తి జీవితం కలిగినటువంటి చూడండి మెఫీబోషెతు నా స్థితిని దేవుడు మారుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ముందు కొనసాగాడు అనుకుంటా. అందుకనే మెఫీబోషెతు పల్లెటూరులోనే ఉండేటట్లు దేవుడు చేశాడా? ఒకప్పుడు పల్లెటూరులో ఉన్నాడు, భక్తి జీవితం కలిగి జీవించాడు కనుక ఎక్కడికి తీసుకొచ్చాడు? సిటీలోకి తీసుకొచ్చాడు. ఇల్లు లేదు, స్థలం లేదు, కానీ రాజుగారి యొక్క రాజభవనంలో కూర్చోబెట్టాడు, ఇల్లు ఇచ్చాడు.
తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు. ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా, బంధుమిత్రుల కన్నా, రక్త సంబంధుల కన్నా ఎక్కువైనటువంటి వారిని మెఫీబోషెతుకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నానేటువంటి వారు చాలామంది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు. వాళ్ళు మనము వాళ్ళకన్నా తక్కువ స్థితిలో ఉండవచ్చు. మనలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అని అనుకోవచ్చు మనం. కానీ వాళ్ళు మనలను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. కానీ మనలను జ్ఞాపకం చేసుకునే దేవుని మనం ఏమై ఉన్నాం? కలిగి ఉన్నాం. నువ్వు చేయవలసిన పని ఒకే ఒక పని, మెఫీబోషెతులాగా భక్తి జీవితం కలిగి ఉండు. భక్తి జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. నిరుద్యోగంలో ఉన్నావా? దేవుడు తప్పనిసరిగా నువ్వు భక్తి జీవితం కలిగి ఉంటే నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. అనేటువంటి వారిని నువ్వు కలిగిలేవా? చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు, అన్యుడు, విగ్రహారాధికుడు. కానీ దేవుని పిలుపుని అందుకొని దేవుని వెంబడిస్తే అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఒంటరి వాడే అబ్రహాము, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప జనాంగంగా చేశాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహామే. ఒంటరి వాడే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఆల్రెడీ పెకపెకలాడుతూ ఉన్నారు దావీదు ఇంట్లో. వాళ్ళతో పాటు ఇతను కూడా ఎంతమందిని దేవుడు అనుగ్రహించాడు మెఫీబోషెతుకి. గనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఎప్పుడూ ఈ స్థితిలోనే మనం ఉండం. మనము భక్తి జీవితం కలిగి జీవిస్తే దేవుడు మన స్థితిగతులను మారుస్తాడు. ఎప్పుడు ఇంత చిన్న మందిరమేనా అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడు మంచి మందిరాన్ని మనకి ఇస్తాడు. ఇంకా మన ప్రార్థనను బట్టి చూడండి, నాకు తెలిసినటువంటి విషయం, తల్లోళ్ళు, అమ్మ మరి కొంతమంది బిడలను, సంఘస్థులని కూడగట్టుకొని సంఘం కొరకు, రోగుల కొరకు, గ్రామం కొరకు, పరిశుద్ధుల కొరకు, సహవాసం కొరకు, సేవకుల కొరకు మానక ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన వ్యర్థంగా పోద్దా? ఏదైనా వ్యర్థంగా పోవచ్చేమో, కానీ ప్రార్థన వ్యర్థంగా పోదు. ఈ ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? జవాబిస్తాడు. కనుక ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును మనము కలిగి ఉన్నాం. ఆయన మన స్థితిగతులను మారుస్తాడు. ఇప్పటి వరకు నీవు రక్షణ పొంది కూడా ప్రార్థన ద్వారాగా ప్రభుతో నువ్వు మాట్లాడలేదా? రక్షణ పొంది కూడా దేవుని వాక్యాన్ని చదివి నీ తలంపులు, నీ హృదయము దేవుని వాక్యంతో నింపబట్టలేదా? రక్షణ పొంది కూడా సమయాన్ని ప్రభు పాదాల దగ్గర సంఘంతో లేదా ఒంటరిగా ఏకాంతంగా నువ్వు ప్రభు పాదాల దగ్గర గడపట్లేదా? రక్షణ పొంది కూడా ఆయన శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందుతూ కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో, చేతి పని కలిగి ఉన్నటువంటి స్థలంలో, నీ బంధువులకైనా, నీ రక్త సంబంధులకైనా, నీ ఇంటి వారికైనా స్వార్థ చెప్పుకోకుండా ఉన్నావా? అయితే దేవుడు నిన్ను ఏమీ అంటలే. ఇప్పటి నుండి నువ్వు వేకోజామునే లేవు. వేకోజామునే చూడండి, దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థన ద్వారాగా ప్రభుతో మాట్లాడు. సమయం వృధా చేయకోకుండా చూడండి, అనేకుల రక్షణ కొరకు విజ్ఞాపన చేయి. సమయం వృధాగా పోనివ్వకోకుండా దేవుని స్తుతించడానికి ఇష్టపడు. అనేకులకు సత్యస్వార్త ప్రకటించు. సంఘంలో ఒక మూల స్తంభంగా ఉండటానికి నువ్వు ఇష్టపడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ స్థితిగతులను మారుస్తాడు. దేవుడు ఏమీ అంటలే. నేను చాలాసార్లు ఇలా అనుకుంటాను, దేవుడు నన్ను ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడని నేను అనుకుంటానంటే, నేను ఇంకా ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన లాగా మాట్లాడటానికి, ఆయనలాగా స్వభావం కలిగి ఉండటానికి, ఆయనలాగా ప్రవర్తించడానికి, ఆయనలాగా నేను ఈ ధరలో జీవించటానికే, ఇంకా నేను ఆయన స్వరూప్యంలోకి మలచబడటానికే, ఇంకా నేను ఎక్కువ సమయం ఆయన పాదాలు పట్టుకోవటానికి, ఆయన వాక్యం చదవటానికి, ఇంకా ఎక్కువగా ఆయనను గురించి అనేకులకు పరిచయం చేయటానికి సజీవ లెక్కలో ఉంచాడని భయపడుతూ ఇంకా నేను దేవుని వాక్యం చదవటానికి కానివ్వండి, చూడండి ఇతరులకు దేవుని మాటలు స్వార్థ ప్రకటించడానికి కానివ్వండి, ప్రార్థన ద్వారాగా ప్రభుతో మాట్లాడడానికి కానివ్వండి నేను ఇష్టపడుతూ ఉంటాను. మనకి చూడండి దేవుని బిడ్డలుగా ఈ రాత్రి చూడండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి గ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మనలను కూడా
జ్ఞాపకం చేసుకుంటాడు. మెఫీబోషెతు స్థితిగతులను మార్చినటువంటి దేవుడు మన స్థితిగతులను కూడా ఆయన మారుస్తాడు. ఏం బాధపడవలసినటువంటి పని లేనే లేదు. ప్రార్థన చేసుకుందామా? దేవుడు అంటున్నాడు, నీ ప్రశ్నలకు నీ సమస్యలకు యేసే జవాబు. గనుక దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నవి, అయితే ఒక్క పర్యాయం మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్నేమీ అంటలే, ఇంకా నువ్వు భక్తి జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక అధ్యాయం చదివేదానివా, కుదిరితే వేకువజామున లేచేదానివా, కానీ ప్రతిరోజు వేకువజామున లేవటానికి ఇష్టపడు, ప్రతిరోజు వాక్యం చదవటానికి ఇష్టపడు, ప్రతిరోజు సువార్త ప్రకటించడానికి ఇష్టపడు, ప్రతిరోజు అనేకుల రక్షణ కొరకు, రోగుల స్వస్థత కొరకు నీవు ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కుంటికాళ్ళు కలిగినటువంటి వ్యక్తే, కానీ రాజు ఎదుటికి వచ్చినప్పుడు నిలబడలేదు, కానీ సాగిలపడి నమస్కారం చేశాడు. చిత్తం అంటున్నాడు, నీ దాసుణ్ణి అని తగ్గించుకుంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము సాగిలు పడుతున్నామా, లేకపోతే స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని బిడ్డలమైనటువంటి మనము తగ్గించుకుంటున్నామా? ఎంతటి వాడను నేను చచ్చిన కుక్కని అంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనము మన జీవితాలలో ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. తండ్రి తనకు కలిగి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి నాయన, తను తగ్గించుకోవడాన్ని బట్టి నాయన, అయా దాని ప్రభావ యథార్థతగా కలిగి ఉన్నాడు కనుక నాయన, మీరు జ్ఞాపకం చేసుకుని రాజుతో మీరు మాట్లాడారు నాయన. ఆయన తండ్రి ప్రేరేపించారు ప్రభావ నాయన. ఒంటరిగా ఉంటున్నాను నాయన, ఎవరు లేకుండా బతుకుతున్న తనను నాయన, అయా తండ్రి పల్లెటూరులో ఉన్న తనను నాయన, అంతఃపురంలోనికి పట్టణంలోనికి నడిపించారు నాయన. తండ్రి నాయన మీరు నాయన పెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను మనవను అన్నాడు నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నాయన. అయ్యా భక్తి జీవితాన్ని కలిగి ఉన్న వాటిని మీరు దేవుడు ఉన్నాడు. అయ్యా మీరు మాట్లాడారు కదా నాయన. మన భక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన పట్ల తన నమ్మకత్వాన్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. అందరు మనలను విడిచిపెట్టినా కానీ, నా అనేటువంటి వారు ఎవరూ లేకపోయినా కానీ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మందగని అన్నట్లుగా తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని తన స్థితిగతులను మార్చాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా దేవుని బిడ్డలుగా? ప్రతి పరిస్థితిలో సరిపోయిన దేవుడు ప్రభా నాయన. తండ్రి నాయన ఇతరులు నాయన తండ్రి మాకు అపకారం చేసినప్పటికీ నాయన అపకారం చేసేవాడు ప్రభా నాయన రాజున్నాడు యోసేపున్నాడు నాయన తండ్రి ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన అపకారానికి అపకారం చేయగలను, ఉపకారం చేసేవాడు నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయో కూల్చిన నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన
నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చినా, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నేను ఓదార్చేవాడొకరున్నారు వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేన సత్యం తెలియునా, నేను ఓదార్చేవారొకరున్నారు వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారు వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యే సత్యం తెలియునా, నిన్ను వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యే సత్యం తెలియునా. ఓ నేస్తమా తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, నీ స్థితిని నేను మారుస్తానంటున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. నువ్వు ఎక్కడున్నా కానీ నా బిడ్డగా బ్రతికితే చాలు, నిన్ను నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానంటున్నాడు. గౌరవ ఘనతలు అన్నీ నేను నీకు ఇస్తానంటున్నాడు. ఏది నేను నీకు కొదువు చేయను, అన్నీ నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవుని బడలుగా మనము ఇతరులను చూసి మనము నామకార్థ జీవితం భక్తిహీనులుగా మనం బ్రతకూడదు. కానీ దేవుని చూస్తూ మనము ప్రతిదినము కూడా భక్తి జీవితం కలిగి జీవిస్తే మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం అన్ని విషయాలలో దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలుగా మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి మరొక పర్యాయం మీ పాదముల దగ్గరకు వచ్చాము నాయన. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నాయన. దావీదు ఉపకారము చేసేటువంటి బుద్ధి కలిగి ఉన్నాడని, యేసేపు, మోషే, బోయాజు కూడా దౌతన్ని ఉపకారము చేసే బుద్ధి కలిగి ఉన్నారని, మా రక్షకుడా, మా విమోచకుడా, మీరు ఉపకారి అని, మాకు లెక్కలేనన్ని మేలులు ఉపకారాలు మా బ్రతుకుల్లో మీరు చేశారని, మీ ప్రజలమైనటువంటి మేము ఏ స్థితిలో ఉన్నా కానీ మేము ఇతరులకు ఉపకారం చేసేవారముగా ఉండాలని మొట్టమొదటిగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. దావీదు దేవా మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దేవా మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మేమున్నటువంటి స్థలాలలో నాయన ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, దేవ సంఘంలో ఉన్నా, ఉద్యోగం చేసే స్థలమైన, వ్యాపారం చేసే స్థలమైన, చేతి పని కలిగి ఉన్నటువంటి స్థలమైన, ఎక్కడున్నా కానీ మమ్మల్ని మీరు చూస్తున్నారని, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని, మా స్థితిగతులను మీరు మారుస్తారని, మేము భక్తి జీవితం కలిగి ఉండటానికి మా అందరికీ మీరు సహాయం చేయండి అయ్యా. వేకువజామున లేవటానికి సహాయం చేయండి. ప్రార్థన ద్వారా మీతో మాట్లాడటానికి, మీ వాక్యం చదివి మా హృదయాలు మీ వాక్యంతో నింపుకోవటానికి, అనేకుల రక్షణ కొరకు, మేలు కొరకు మీ పాదాల దగ్గర మీ వలే దేవా ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. అనేకులకు దేవా మేము మార్గదర్శకులుగా బ్రతకటానికి కృప చూపించండి. అనేకులకు సత్యస్వార్థ ప్రకటించడానికి సహాయం చేయండి. దేవా ప్రతిదినము కూడా దేవతండి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి దేవతండి సావుకులకు నమ్మకస్తులుగా సంఘ క్రమాలలో పంపులు పొందుతూ
దేవా మేము మీకు ప్రతినిత్యం నమ్మకస్తులుగా బ్రతకటానికి కృప అనుగ్రహించండి. దేవా లోదేబారులో మాకీరి ఇంట ఉంటూ కూడా ఇల్లు లేకపోయినా కానీ, దేహంలో అవయవాలు దేవతండి లోపం కలిగి ఉన్నా కానీ, దేవా భక్తి జీవితం కలిగి ఉన్నటువంటి మెఫీబోషెతును మేము చూడగలుగుతున్నాం నాయన. మేము కూడా మమ్మల్ని మీరు ప్రేమించి అన్నీ అనుగ్రహిస్తున్నారు, ఏది కొదువు చేయట్లేదు. ఇవన్నీ మేము కలిగి ఉండి ఇంకెక్కువగా భక్తి జీవితం కలిగి ఉండటానికి, మీకు నమ్మకస్తులుగా మేము బ్రతకటానికి మీరు మాకు మీ సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం నాయన. సంఘం మీది నాయన, మేము మీ వారం నాయన. దేవా మీ రాకడకు మేము సిద్ధపడటానికి కృప చూపించండి. అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయండి. అనేకులు మీ తట్టు తిరిగేటట్లుగా మేమే మార్గదర్శకులుగా బ్రతకటానికి కృప అనుగ్రహించండి. దేవా మెఫీబోషెతు స్థితిగతులు మార్చినట్లుగా మా స్థితిగతులను కూడా మీరు మారుస్తాడనేటువంటి విశ్వాసం మేము కలిగి ఉండటానికి దేవా మీరు సహాయం చేయమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం. ఎన్నిక లేని వారం నాయన, భక్తిహీనత నుండి, నామకార్థ జీవితం నుండి మాకు విడుదల దయచేయండి. దేవా తండ్రి మీ కొరకు బ్రతకటానికి దేవా నిద్రను కూడా లెక్క చేయకోకుండా దేవతను వేకోజామున లేవటానికి సహాయం చేయండి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోకోకుండా దేవా దొరికిన ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమను పంచిపెట్టడానికి, మీ మాట చెప్పటానికి, మిమ్మల్ని గురించి ప్రకటించడానికి మీరు మమ్మల్ని లెక్క అడుగుతారనేటువంటి భయముతో మిమ్మల్ని గురించి దేవా చెప్పటానికి కృప అనుగ్రహించండి అయ్యా. దేవతండి ఏమి సహకరించకపోయినా మెఫీబోషెతు ఎలాగ మీకు నమ్మకస్తుడిగా బ్రతికాడు, మేము కూడా ఏమున్నా లేకపోయినా మీరు మాకున్నారని మీకు నమ్మకస్తులుగా బ్రతకటానికి కృప చూపించండి. దేవా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి రక్షింపబడినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరచండి, బలపరచండి, ఎదుగుదల దయచేయండి. ఇంకా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. ఇంకా మీకు నమ్మకస్తులుగా బ్రతకటానికి, మీరు ఆకడికి సిద్ధపడటానికి, అనేకులను సిద్ధపరచడానికి, మీ కొరకు సత్యసాక్షులుగా బ్రతకటానికి మీరు సహాయం చేయండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే దుర్దినాలలో ఉన్నామని దేవా వారు మీ నామములో వారి పాపాలు ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి, మీ నామములో బాప్తిసం పొందటానికి, సంఘంలో చేర్చబట్టడానికి కృప చూపించండి. దయ కలిగినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి యేసయ్య దేవతండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా తల్లి గారిని బట్టి మీకు వందనాలు, దేవతని సేవకులను బట్టి మీకు వందనాలు, సిస్టర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి ఈ యొక్క సంఘక్రమానికి రాని బిడ్డలను మీరు క్షమించండి, వారు కూడా పాల్గొనటానికి కృప అనుగ్రహించండి. దేవా ఎన్ని దినాలైతే దేవతని మీ బిడలు మీ పాదాల దగ్గర గడపాలని, మీ వాక్యంతో పోషింపబడాలని, హెచ్చరించబడాలని, ఆదరించబడాలని, ప్రోత్సాహపరచబడాలని, మిమ్మల్ని కలుసుకోవాలని, మీకు కనబడాలని మీ బిడలు ఆశపడుతున్నారు. దేవా బిడలకు మీరు ప్రతిదినము సహాయం చేయమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం. ఏసే జవాబు పరిచర్యలను బట్టి మీకు వందనాలు, సహవాస నాయకులను బట్టి మీకు వందనాలు. ఈ సహవాసంలో నేను కూడా మీ బిడ్డగా బ్రతకడానికి బలహీనుడైనటువంటి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఇంకా నూతన ఆత్మలను సంఘంలోకి మీరు చేర్చండి. అబ్రహాముతో మీరు సెలవిచ్చినట్లుగా దేవతండి వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగునను వాక్య వాగ్దానం మీరు నెరవేర్చండి. ఒక గొప్ప జనాంగంగా మీరు చేయమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం. నలుదిక్కులకు దేవతండి వ్యాపింపచేయండి. నలుదిక్కుల నుండి ప్రజలను ఏలవేసి మీరు పిలవమని, ఆకర్షించమని, సంఘంలో చేర్చమని దేవా ఇప్పుడు మీరు అప్పగించినటువంటి ఆత్మల కంటే ఇంకా అనేకమైనటువంటి ఆత్మలను మీ దాసుని చేతికి మీరు అప్పగించమని మీ పాదాల దగ్గర బ్రతిమలాడుతున్నాం. అద్భుత కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి, సూచక్రియలు చేయండి. దేవా మేమందరం కూడా మీకు సమీపస్తులుగా దేవా మీ స్వరూప్యంలోకి మలచబట్టడానికి కృప అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిన్ను చూచు ముందుకే సాగేదా, నిన్ను చూచు
నే సాగేద నేను చూచిన వారు ఎన్నడూ సిగ్గునొందరని నేను చూచిన వారు ఎన్నడూ సిగ్గునొందరని నీవున్నావని రానున్నావని కన్నీరు తుడుచు దేవుడవని నీవున్నావని రానున్నావని నా కన్నీరు తుడిచే దేవుడవని నిన్ను చూచుచు నిన్ను చూచుచు ముందుకే నే సాగేద నిన్ను చూచుచు నిన్ను చూచుచు ముందుకే నే సాగేద పాట ఉందా? ఇదిగో ఇదిగో ఆవమునిగి ముంచజోడా నడిరేయిలోనా కలలు చెదరి కలత హృదినే కమ్ముకొనగా నడి సంద్ర నావ పగిలి నీరు నావను ఉంచజోడా నడిరేయిలోనా కలలు చెదరి కలత హృదినే అమ్ముకొనగా నజరేయుడ నీవే నడచి వచ్చి ఆదరింతువని నజరేయుడ నీవే నడచి వచ్చి ఆదరింతువని నీవున్నావని రానున్నావని నా నావను దరికి చేర్చెదవని నీవున్నావని రానున్నావని నా కలలన్నీ సాకారమవుతాయని నిన్ను చూచుచు నిన్ను చూచుచు ముందుకే నే సాగేదన్ నిన్ను చూచుచు నిన్ను చూచుచు ముందుకే నే సాగేదన్. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఉన్నట్లుగా మనం నేర్చుకుందాం. మనం ఎక్కడున్నా ప్రియమైన బిడ్డలుగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాడు. 115 కీర్తన 12వ వచనంలో రాయబడింది, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించున్నాను. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన. స్తోత్రం. కాబట్టి ప్రభు నమ్మదగినవాడు. మీరు చేసిన ఉపకారం, యోనాతాను చేసిన మంచి పని, అనేక మార్లు సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు యోనాతాను తప్పించాడు, దావీదు ప్రాణాన్ని కాపాడాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు యొక్క మనసులో యోనాతానుకు చోటు ఉంది. కాబట్టి యోనాతాను సంతానంలో ఎవరన్నా ఉన్నారా అని ఎతికాడండి. స్తోత్రం. కాబట్టి ప్రభు నమ్మదగినవాడు. మీరు చేసిన ఏ చిన్న పని, దేవుని కొరకు చేసింది ఏది, ఒక మనిషికి చేసిందే అతడు గుర్తుంచుకుని అతని పిల్లలకు మేలు చేశాడంటే, దేవుని కార్యాల్లో మీరు కూటానికి వచ్చారా, ప్రభు పనిలో ఉన్నారా, ఏది చేసినా దేవుడు మర్చిపోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాస్తవంగా ఈ మీటింగ్ పెట్టాలా వద్దా అనుకున్నా నేను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. నా సంగతి తెలిసిన ఎప్పుడు ఖాళీ చేసుకోవటమే, ఖాళీ ఇవ్వటమే. అయినా కానీ ప్రభు మీద భారం వేసి పని మొదలుపెట్టాం. దేవుడు కార్యం చేస్తూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. మన బిడ్డల్లో ఒకరు ఫోన్పే చేసి మీటింగ్ కొరకు వాడమని చెప్పారు. నా మట్టుకైతే చాలా సంతోషం. దేవుడు మనల్ని మర్చిపోవడం, మనల్ని అనాథలుగా విడిచిపెట్టడం. ప్రభు మన ఆశ తీరుస్తాడు, ప్రభు మనల్ని దీవిస్తాడు. ఆమె ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారు, నిశ్చయంగా ప్రభు మీ స్థితిగతులను మారుస్తాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి, చూస్తారు వాటిని. ఆమె హల్లెలూయా. ఇదే రీతిగా పెందలకడ రండి. 9 గంటలకల్లా ముగిస్తాం. ఇప్పుడు సమయం 9:03 అయింది. ప్రార్థన చేసి ముగించుకుందాం. సమయానికి రండి. 7 గంటలకు రండి. బొర్రెలు వేసేమాకండి. వచ్చేటప్పుడు మీరు బొర్రెలు వేయకుండా రండి. కొంచెం తింటానండి, బొర్రె వేస్తాను అన్నమాట. బొర్రెలు వేయమాకండి. 7 గంటలకి రండి. మరి మీరు వచ్చేసరికి పాటలు అయిపోయినాయి, మేము అందరం ప్రార్థన చేశాం. కాబట్టి మీరు కూడా ప్రారంభ ప్రార్థనకి వచ్చేటట్లుగా సిద్ధపడరండి. ఆమె పరిశుద్ధ మీ స్తోత్రం. ఈ రాత్రి మొదటి కొడుకు దీవెనకరంగా జరిగించావు. మెఫీబోషెతు జ్ఞాపకం చేసుకున్న దేవా, మీరు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. అందరూ విడిచిపెట్టినా నీవు మమ్మల్ని విడిచిపెట్టవు. అందుకొరకు స్తోత్రం. నమ్మకంగా జీవించడానికి, నీవు ఆశించిన స్థాయిలో జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయండి. ఈ రాత్రి నీ వాక్యం అందించిన మీ దాసుని బలపరిచి అభిషేకించి కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను, సమస్తాన్ని మీరు దీవించండి. ఆరోగ్యంతో, ఆనందంతో, అభిషేకంతో నింపండి. ఇంకనూ నీ పని కొరకు బలపరిచి వాడుకోదండి. మిగిలిన 6 రోజుల కూడికలు కూడా దీవెనకరంగా జరిగించండి. మీరు మాతో ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకా రాలేకపోయిన బిడ్డలు కూడా మిగిలిన కుటాల్లో రావడానికి, మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామల్లో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియక దేవుని సన్నిధి సదా మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.